మిత్రులకు నమస్కారం. మన ఇంగ్లీష్ వెనిలా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీకు ముందుగా మనసా ధన్యవాదాలు. ఈ వారం స్పోకెన్ ఇంగ్లీష్లో మరో ముఖ్యమైన అంశం వాయిస్తో మీ ముందుకు రావటం జరిగింది. ఇది ప్రత్యక్ష బోధన కాదు కాబట్టి 1-2 సార్లు చూసి మీ సందేహాలను తెలియజేస్తారని ఆశిస్తూ పాఠంలోకి స్వాగతం. మిత్రులారా, ఒక్క విషయం గమనించండి. మనం చదువుకునే టైంలో నేర్చుకున్న యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నిజ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం? మనం నేర్చుకున్నాం రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. అంటే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం కొన్ని రూల్స్ ఆధారంగా నేర్చుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా మనం ఎవరితో అయినా మాట్లాడాలంటే యాక్టివ్ వాయిస్లో మాట్లాడతామా లేక ప్యాసివ్ వాయిస్లో మాట్లాడతామా? ఒకవేళ ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలని అనుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఊహించుకొని దానిని రూల్స్ ప్రకారం ప్యాసివ్ వాయిస్లోకి మార్చి అప్పుడు మాట్లాడతామా? అంతవరకు ఆ ఎదుటి మనిషి ఉంటాడా చెప్పండి? అసలు ఈ వాయిస్ గందరగోళం ఏంటి? మనము ఎగ్జామ్స్ దృష్ట్యా నేర్చుకున్న యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో అర్థభేదం ఉండదు. రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. అంటే రాముడు రావణుని చంపాడు అన్న, రావణుడు రాముని చేత చంపబడ్డాడు అన్న అర్థం ఒకటే. రామ కిల్డ్ రావణ అంటే రాముడు రావణుని చంపెను. రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే రావణుడు రాముని చేత చంపబడెను. ఇక్కడ అర్థం విభేదించలేదన్నమాట. కానీ నిజ జీవితంలో అర్థం విభేదిస్తుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇక్కడ దేనికి అదే విడివిడిగా మాట్లాడతాం. అవసరాన్ని బట్టి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో మాట్లాడవలసి రావచ్చు, లేదా ప్యాసివ్ వాయిస్లో మాట్లాడవలసి రావచ్చు. అంతేగాని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్లో నుండి యాక్టివ్ వాయిస్లోకి మార్చి మాట్లాడటం ఉండదు. దేనికదే ఈ అవసరాన్ని బట్టి ఆ వాక్యం మాట్లాడతాం. ఒక ఉదాహరణ గమనిద్దాం. మొదటి వాక్యం, హీ అరెస్టెడ్, అతను అరెస్టు చేశాడు. హీ వాజ్ అరెస్టెడ్, అతనిని అరెస్టు చేశారు. క్వైట్ ఆపోజిట్ మీనింగ్ కదా మనదే. ఇక్కడే బిగినర్స్ తప్పుగా ఆలోచిస్తున్నారు, పొరపాటు పడుతున్నారు. మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. హీ వాజ్ అరెస్టెడ్ అనేటటువంటి ప్యాసివ్ వాయిస్, హీ అరెస్టెడ్ అనే యాక్టివ్ వాయిస్ని మారిస్తే వచ్చింది కాదు. ఈ రెండు వేరు వేరే. అది ఒక యాక్టివ్ వాయిస్ వాక్యం, ఇది ఒక ప్యాసివ్ వాయిస్ వాక్యం. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. మొదటి వాక్యంలో అతను అరెస్టు చేశాడు. ఇక్కడ అతను హీరో, అతను హీ సబ్జెక్టు. అతను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయి ఉండొచ్చు. రెండో వాక్యంలో అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ అతను దొంగ. ఏదో కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లుంది కదా. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. హీ అరెస్టెడ్ కృష్ణ. ఇంతకుముందు ఆబ్జెక్ట్ లేదు అక్కడ, ఇప్పుడు ఆబ్జెక్ట్ పెట్టాం. అతను కృష్ణని అరెస్ట్ చేశాడు. హీ అరెస్టెడ్ రామా, అతను రామాని అరెస్ట్ చేశాడు. హీ అరెస్టెడ్ మీ, అతడు నన్ను అరెస్ట్ చేశాడు. సో హీ అరెస్టెడ్ అంటే అతను అరెస్ట్ చేశాడు, ఎవరో సమెక్స్ని అరెస్ట్ చేశాడు అనే కదా అర్థం వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ స్థానంలో
హీకి బదులు మోహన్ పెట్టండి. మోహన్ అరెస్టెడ్ కృష్ణ, మోహన్ అరెస్టెడ్ రామ, మోహన్ అరెస్టెడ్ మీ. మోహన్ కృష్ణను అరెస్ట్ చేశాడు, రామాను అరెస్ట్ చేశాడు, నన్ను కూడా అరెస్ట్ చేశాడు. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అడగవచ్చు, ఈ ఉదాహరణనే ముందు చెప్పవచ్చు కదా, హీ అరెస్టెడ్ అని ఎందుకు చెప్పారు? డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఏది నేర్చుకున్నా మైండ్ని ట్విస్ట్ చేస్తూ, అంటే దాన్ని కొంచెం ఇబ్బంది పెడుతూ నేర్చుకుంటేనే అది మన మస్తిష్కంలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మరలా మొదటికి రండి. హీ అరెస్టెడ్ అంటే అతను అరెస్ట్ చేశాడు. మరి హీ వాజ్ అరెస్టెడ్ సంగతి ఏంటి? అక్కడ హీ అరెస్టెడ్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్లో హీకి అరెస్టెడ్కి మధ్య వాజ్ పెడితే ఇది ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. అలా మీరు ఆలోచించమాకండి. అది వేరు, ఇది వేరు. సరే, అది మళ్ళీ మనం తర్వాత దాని గురించి మనం చర్చిద్దాం. హీ వాజ్ అరెస్టెడ్ అంటే అతను అరెస్ట్ చేయబడ్డాడు, అంటే అతనిని అరెస్ట్ చేశాడు అనే కదా అర్థం. ఇక్కడ మీరు గమనించాల్సింది, మరలా చెప్తున్నాను, హీ అరెస్టెడ్ ఇది యాక్టివ్ వాయిస్, కానీ ఈ యాక్టివ్ వాయిస్కి హీ వాజ్ అరెస్టెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ కాదు. ఇది ప్యాసివ్ వాయిసే, కానీ దానికి ప్యాసివ్ వాయిస్ కాదు. ఇది వేరు, అది వేరు. నిజ జీవితంలో అవసరాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడతారు, అంతేగాని యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చి లేదా ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లో మార్చి మాట్లాడటం ఉండదు. ఇప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ని కాస్త విపులంగా చూద్దాం. ఇది ప్యాసివ్ వాయిస్ అని మనకు ఎలా తెలుస్తుంది? ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ స్ట్రక్చర్లో బీ ప్లస్ వెర్బ్ 3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ బీ రూపాలే. వీటిలో ఏదో ఒకటి ఉండి దాని ప్రక్కన గనక V3 దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు, అది గనక ఉంటే అది ప్యాసివ్ వాయిసే. గో, వెంట్, గాన్. ఈ గో, వెంట్, గాన్లో గాన్ అనేది V3 లేదా పాస్ట్ పార్టిసిపుల్. ప్యాసివ్ వాయిస్ని తెలుగులో కర్మణ వాక్యము అంటారు, యాక్టివ్ వాయిస్ని కర్తరి వాక్యము అంటారు. మీరు తెలుగు గ్రామాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈ కర్మణ వాక్యంలో బడు ధాతు వస్తుంది. సో అతను అరెస్టు చేయబడ్డాడు అంటే అతనిని అరెస్టు చేశారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకో పని చేద్దాం. హీ వాజ్ అరెస్టెడ్ బై కృష్ణ. పూర్తిగా వాక్యం రాద్దాం. హీ వాజ్ అరెస్టెడ్ బై కృష్ణ. అతను కృష్ణ చేత అరెస్ట్ చేయబడ్డాడు. ఇప్పుడు కృష్ణ తీసేస్తే అతను ఎవరో అరెస్ట్ చేశారు, సమ్. ఇంతకీ హీ వాజ్ అరెస్టెడ్ బై కృష్ణ ప్యాసివ్ వాయిస్కి నిజమైనటువంటి యాక్టివ్ వాయిస్ ఏమై ఉంటుందో ఊహించండి. కృష్ణ అరెస్టెడ్ హిమ్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్కి హీ వాజ్ అరెస్టెడ్ బై కృష్ణ అనేది ప్యాసివ్ వాయిస్. అది మనం చదువుకునే రోజుల్లో నేర్చుకున్నటువంటిది అనమాట. సో ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో మీరు స్కూల్ డేస్లో నేర్చుకుని ఉంటారు. నిజ జీవితంలో దేనికి అదే విడివిడిగా వాటి లక్షణాలు తెలుసుకుని అవసరాన్ని బట్టి ఏది వాడాలో అదే వాడుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు ఏది అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఇంకా నేను చెప్పాలి అనుకున్న సబ్జెక్టు పూర్తి కాలేదు. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.